పిఆర్ న్యూస్ కు స్వాగతం. ఉలవపాడు మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ స్కూల్ హెడ్ మాస్టర్ శివనాగేశ్వరరావు, ఎంఈఓ రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఉలవపాడు మండల స్థాయిలో అన్ని స్కూళ్ల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు అని, ప్రతిభ చాటిన వారు డివిజన్ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంఈఓ రమణయ్య మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడ కూడా ప్రాధాన్యత ఇవ్వడం వలన శారీరక, మానసిక దృఢత్వం కలిగి ఉంటారని ఆయన అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మండల కోఆర్డినేటర్ రమాదేవి, జీవన్ కుమార్, ఓ శ్రీనివాసులు, టి శ్రీనివాసులు, బాలయ్య, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, అంజలి, లక్ష్మి పాల్గొని నియోజకవర్గ స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, యోగా, అథ్లెటిక్స్ క్రీడా అంశాల మీద ఎంపికలు జరిగాయి. ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని మండల కోఆర్డినేటర్ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సుధాకర్, భాస్కర్, విజయ్ కృష్ణ, ఫణిరాజు, ఉమామహేశ్వరి, మానస, అరుణ, శ్రీనివాసులు, నరసింహారావు, నాగేశ్వరరావు, రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జూడో సెలక్షన్స్ పాకలు జరిగాయి. అట్లా కొన్ని గేమ్స్ మిగతా అన్ని డైరెక్ట్ సెలక్షన్ ఇస్తారు. ఇది మాత్రం ప్రస్తుతం ఇక్కడ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ లో జరపమన్నారు. అంటే అన్ని స్కూళ్ల మధ్య పోటీ పెట్టి దానిలో నుంచి ఒక టీం తీసి ఆ టీం ని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రమోట్ చేస్తారు. అక్కడ డైరెక్ట్ సెలక్షన్స్ ఉంటాయి. అంటే అన్ని మండలాల నుంచి సెలెక్ట్ అయిన మనకి ఒక కొటేషన్ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే ఆరోగ్యవంతమైన శరీరంలోనే మైండ్ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైన మనసు. ఎప్పుడైతే మైండ్ ఆరోగ్యంగా ఉంటుందో మనం ఏ పనైనా, చదువు కానీ ఇంక ఏ కార్యక్రమైనా సక్సెస్ఫుల్ గా చేయగలం. సో అందువల్ల కేవలం మన గవర్నమెంట్ స్కూల్లోనే ఇటువంటి చూస్తూ ఉంటాం. ఏంటవి? చదువుతో పాటుగా ఆటలు, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా మన స్కూల్లోనే, ప్రభుత్వ స్కూల్లోనే చూస్తూ ఉంటాం. సో ప్రైవేట్ స్కూల్లో కూడా ఉంటాయి, కానీ ఏదో మొక్కుబడుకుంటూ ఉంటాయి. అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుంది. వారానికి ఒక్క పీరియడ్ కూడా ఉండబోదు. కానీ మన స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా ఈ ఆటల పోటీలు అనేవి బాగా జరుగుతుంటాయి. ఒక్కళ్ళేనా వెళ్ళేది? వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఇదే స్పిరిట్ తో ఆడాలి. నేను ఖచ్చితంగా స్టేట్స్ కి వెళ్ళాలి. ఈ ఏం పెట్టుకొని వెళ్ళారంటే ఖచ్చితంగా మీదే సక్సెస్.
ఏడీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉలవపాడు మండలానికి సంబంధించి ఇక్కడ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ అనేవి మన మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నాము. ఇక్కడికి దాదాపు 300 మంది క్రీడాకారులు రావడం జరిగింది. ఈ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల నుంచి వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ అన్నీ మొత్తం గవర్నమెంట్ ఎండిఎం ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని కాన్స్టిట్యున్సీ లెవెల్ కందుకూరికి పంపిస్తాము. అది కూడా 2 రోజులు 3 రోజులు కండక్ట్ చేస్తారు. ఇది అయిన తర్వాత అక్కడికి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు మెరిట్ కనబరిచిన వాళ్ళని మాత్రం మేము అక్కడికి పంపిస్తాము. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉలవపాడు అందు మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు జరపడం జరుగుతుంది. దీనికి మన మండల విద్యాధికారి శివనాగేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది.